హలో అండి. వెల్కమ్ టు చందు కుకింగ్ ప్యాషన్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై అనేది ప్రిపేర్ చేశానండి. ముందు వీడియోలో ఫిష్ కర్రీ ప్రిపేర్ చేశాను కదండి. అందులో మనం పక్కకు తీసుకున్న ఫిష్ అనేది ఇగోండి ఈ విధంగా గార్నిష్ చేసుకున్నాను. ముందుగా చేప ముక్కలు అనేవి తీసుకొని అందులో 1 స్పూన్ కారం, చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొంచెం రైస్ ఫ్లోర్ అండి, అంటే బియ్యం పిండి కొద్దిగా యాడ్ చేసుకొని, కొద్దిగా ఫిష్ మసాలా యాడ్ చేసుకొని ఫుల్గా మనం కలుపుకోవాలండి. ముక్కకు పట్టేంత వరకు మనం కలుపుకోవాలి. అంటే నేను రైస్ ఫ్లోర్ ఎందుకంటే యాడ్ చేశానంటే, మనం ఫ్రై చేసేటప్పుడు రైస్ ఫ్లోర్ అనేది మనం యాడ్ చేస్తే మనం ఎప్పుడైతే మనం ఫ్రై చేస్తామో అది ఆ పెనంకి అంటకుండా ఉండడానికి మనం ఏదో ఒక పిండి యాడ్ చేసుకోవచ్చు. కార్న్ ఫ్లోర్ కానీ, రైస్ ఫ్లోర్ కానీ, గోధుమ పిండి కానీ, మైదా పిండి కానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని మరొకసారి కలుపుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలి. 1/2 అవర్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలండి. పాన్ కానీ అట్ల రేక్ కానీ ఏదైనా పెట్టుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా చేప ముక్కలు అనేవి పెనం మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మినిమం ఒక 10 మినిట్స్ అనేవి బాగా అవి ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత మరో పక్క అనేది మనం ఒక్కొక్కటిగా తిప్పుకోవాలండి. ఇగోండి ఈ విధంగా కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ఫ్రై అవుతేనే లోపల ముక్క అనేది బాగా ఉడుకుతుంది. ఈ విధంగా 2 పక్కల మనం తిప్పుకోవాలండి. ఇంకో 10 మినిట్స్ అనేది ఈ విధంగా ఫ్రై చేసుకొని కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా ఫ్రై అయిందా లేదా అనేది ముక్క మరొకసారి తిప్పుకొని చూసుకొని అప్పుడు మనం ఒక ప్లేట్లోకి అనేది తీసుకోవాలండి. మొత్తం ఈ చేప ముక్కలు అనేవి తీసేసుకొని నేను ఈ విధంగా ఎటువంటి గార్నిష్ అయితే చేయలేదండి. కొత్తిమీర ఏం లేదు, అందుకని గార్నిష్ చేయలేదు. ముక్క చూడండి ఎంత బాగా ఉడికిందో. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఎంతమంది ఈ విధంగా ట్రై చేస్తారో కామెంట్లో మెన్షన్ చేయండి. అదేవిధంగా ఎలా ఉందో కామెంట్లో మెన్షన్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ సపోర్ట్.